त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 15వ తేదీ ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం పౌర్ణిమ ఈ రోజున మధ్యాహ్నం 2:36 వరకు ఉంది। మృగశిర నక్షత్రం రాత్రి 3:21 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 9:34 నుంచి 11:07 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 6:51 నుంచి 8:22 వరకు ఉన్నాయి। ఈరోజు సాయంత్రం 3:56 నుంచి 4:40 వరకు దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 3 గంటల సమయం అనుకూలంగా ఉంది। అలాగే మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:24 ఈ రోజున పగలు 11:30 శుభ సమయం నడుస్తుంది। ఇప్పుడు మనం 15వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి వారం రోజుల యొక్క వార ఫలితాలు చూద్దాం। ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే గురువు వృషభంలో, రాహువు మీనంలో, శని కుంభంలో, శుక్రుడు ఆయన మకరంలో, రవి ధనస్సులో, బుధుడు వృశ్చికంలో ఈ వారం రోజులు కూడా స్థిరంగా అలాగే ఉన్నారు। కుజుడు కూడా కర్కాటకంలోనే ఉంటున్నారు। మరి తర్వాత ఈ వారం రోజులు విశేషమైన పర్వాలేం లేవు। ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈ రాబోయే వారం రోజుల యొక్క గ్రహచారాన్ని పరిశీలిద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది। ఎటువంటి సమస్యలు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా బాగా కనబడుతూ ఉన్నాయి। వీళ్ళు ఎవరి దగ్గర కూడా మాట అనిపించుకోకుండా వాళ్ళ వైపు నుంచి చేయాల్సిన పనులన్నీ కూడా సజావుగా చేసుకుంటూ, అలాగే ఎదుర్కొన్న వారి దగ్గర నుంచి పొందాల్సినటువంటి ఫలితాంశాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కుటుంబ సభ్యులతో వీళ్ళకి ర్యాపో బాగా ఉంటుంది। చాలా చక్కనైనటువంటి ఫలితాలు కుటుంబ సభ్యులతో వీళ్ళకి స్నేహపూర్వకంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ విషయంలో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు। వ్యాపార విషయంగా మంచి ఆలోచితంగా చక్కటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు। అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ప్రణాళికలు జరుగుతాయి। షేరు వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా గ్రహచారం బాగుంది కాబట్టి పనులు వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలు సమయపాలనతో కూడుకుని పూర్తవుతూ ఉంటాయి। భరణి నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి గ్రహచారం నడుస్తోంది, మంచి సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది। కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి సౌలభ్యం, వాళ్ళు అనుకున్నట్టుగా పని పూర్తవుతూ ఉంటుంది। ఈ రాశి వాళ్ళకి సంబంధించి కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, శుభకార్య ప్రయత్నాల్లో మీరు వేగంగా పనులు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం। గ్రహచారం ఇప్పుడు బాగుంది, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి। మీరు అవకాశం ఉంటే కనుక శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి, కాలభైరవాష్టకం 2 పారాయణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది। వృషభ రాశి చాలా మటుకు వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాంశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి। గురువు, శుక్రుడు, శని, రాహువు, కుజుడు వీళ్ళు బాగా యోగిస్తూ ఉన్న కారణంగా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు అని చెప్పడానికి అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి। ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి। బాగా శ్రద్ధగా వీళ్ళు కార్యక్రమాలను కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। అందరికీ బాగా సహకారం చేయడం, అందరి దగ్గర నుంచి పొందవలసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా పొందడం జరుగుతూ ఉంటుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
చిన్న చిన్న అవాంతరాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం ఉంది. కేవలం బుధ రవి సంచారం మినహా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గ్రహచారం ఉన్నప్పుడు సహజంగా అందరూ కూడా సత్ఫలితాలు బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు. చాలా అద్భుతమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తారు. కార్య సాఫల్యత కోసం చేసేటువంటి ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. తరచుగా ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఉంటాయి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా నడుస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళి చక్కనైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అద్భుతమైనటువంటి పోరాట పటిమ ప్రదర్శిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా పోరాటం ప్రదర్శించే పనులు అవ్వవు. అయితే ఇక్కడ అసలు ఇంత చేసి శ్రమ చేస్తాం, పనులు అవుతాయా అని అనుమానం వస్తుంది. ఖచ్చితంగా అవుతాయండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరికీ బాగా సహకారం చేస్తుంటారు. అందరి దగ్గర నుంచి మంచి సహకారం తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చాలా చక్కనైనటువంటి ఓర్పు సహనం ప్రదర్శిస్తారు. ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటూ పనులన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాలు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఎందుకంటే సప్తమ రవి, అష్టమ శుక్రుడు, షష్ఠంలో ఉన్నటువంటి బుధుడు వీళ్ళందరి ప్రభావంగా అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం వలన ఈ మిథున రాశి వాళ్ళు వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఒక అనుకూలమైనటువంటి ఫలితాంశాలను పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ నూతన ప్రయత్నాలన్నీ కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. గ్రహచారం బాగున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా కనుక ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమయాన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలతో పూర్తవుతూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాఫీగా జీవనం సాగిపోతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏ పని అనుకుంటే ఆ పని సమయాన్ని సందర్భాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇది గమనించుకుని మీరు తదుపరి ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ప్రమాదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఏ అంశాన్ని కూడా మరి మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తెగేంత వరకు సాగదీయకూడదంటారే, ఆ విధంగా ఏ వ్యవహారాన్ని కూడా సాగదీయకుండా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంగా ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు నిత్యం శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి 11 సార్లు పారాయణ చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం ఒకసారి పారాయణ చేసుకోవడం, ఇవి ప్రదోషకాలంలో కూడా మళ్ళీ చేయడం వలన మీకు చెడు ఫలితాలని చాలా దూరంగా ఉండి చాలా సత్ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి. అన్ని పనులు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉన్నాము అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆర్థిక విషయాలని కూడా ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఇబ్బంది వస్తుందో తెలియని పరిస్థితిగా గోచరిస్తోంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. మీరు అందరితోనూ స్నేహపూర్వకంగా అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన కలహం వెంబడించే అవకాశం వస్తుంది. లాభ గురువు ప్రభావం చేత మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. అష్టమ శని, జన్మ కుజుడు, సప్తమ శుక్రుడు వీళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలను బాగా పెంచే గ్రహాలు. ఆ కారణం చేత మీరు ప్రతి విషయంలోనూ కూడా బాగా ఇరిటేటివ్గా బిహేవ్ చేసే అవకాశం వస్తుంది. ఎదురుగుండా వాడి యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. అది అధికారులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, కుటుంబంలో తల్లిదండ్రులు అవ్వచ్చు. ఇలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ వ్యవహారాల్లో తేడాలు గమనిస్తే మీరు తట్టుకోలేని పరిస్థితిలో వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా కుజుడు, శని బాగా అనుకూలం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కాలం సద్వినియోగం అవడం కోసం, సానుకూలంగా ఉండడం కోసం చెప్పేసి ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాలని ప్రార్థించాలని సూచిస్తున్నాం. ఇక్కడ ఇవాళకి వాళ్ళ ప్రమాదాలు వెంటనే వచ్చే అవకాశం వస్తుందంటే కాదు, కానీ క్రమంగా ఏదో రకమైనటువంటి ప్రమాదాలు వెంబడించే అవకాశం కనబడుతోంది. ఇక్కడ అష్టమ శని, జన్మకుజుడు, సహజంగా ఈ సప్తమ శుక్రుడు మాట తీరు బాగా తేడా వచ్చి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలహాలను తీసుకొచ్చే అవకాశం వస్తుంటుంది. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇలాగా ఈ శని కుజుల సంచారాలు బాగున్నప్పుడు రుణాలు కనుక చేస్తే అవి తీరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి లాభగురువు సంచార ప్రభావం చేత చాలా వరకు తెలివిగా ప్రవర్తించి సమస్యలను దూరంగా అట్టబెట్టే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా కాలంగా ఏదో రకమైన మానసికమైన వ్యధ ఉంది. ఆ వ్యధ ఇప్పుడు బయటపడే అవకాశం వస్తుంది. తర్వాత శాస్త్రోక్తంగా మరి చేసే పనులన్నీ కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి. పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి గురుబలం అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం అనవసరమైనటువంటి చికాకుల ద్వారా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రాతకాలంలో శ్రీరామ శరణమమ్మ అని చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా దీర్ఘమైనటువంటి ఆలోచన తీరు ప్రదర్శిస్తారు. ఈ పని నేను చేయగలను, ఎందుకు చేయలేను అనేటువంటి 2 రకాలైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అయితే వ్యయ కుజుడు, షష్ఠ శుక్రుడు, సప్తమ శని, అష్టమ రాహు వీళ్ళు ఎవరూ కూడా మీకు పనిలో సహకారం చేసేందుకు అవకాశం ఉండదు. ఏదైనా చాలా పెద్ద స్థాయిలో ఏదైనా ఒక కీర్తి వస్తుంది, లేకపోతే ఎవరికైనా కొంచెం ఎలివేట్ అవుతాం, మనం 10 మందికి పరిచయం అయ్యే అవకాశం వస్తుంది. అనుకున్న పనులు కొన్ని మీరు బలవంతంగా చేసుకోవడం జరుగుతుంది. కానీ మీరు ఎవరి ద్వారా అయితే ఈ పనులు చేసుకుందాం అనుకుంటూ ఉంటారో వాళ్ళు మీ మీద అంత ఆప్యాయతతో ప్రవర్తిస్తారని చెప్పడానికి అవకాశాలు కనబడట్లా. అష్టమరాహువు, సప్తమ శని, షష్ఠ శుక్రుడు, వ్యయంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు వీటి ప్రభావం చేత ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పొద్దునే స్నానం చేసిన వెంటనే శివదర్శనం చేసుకుంటూ ఉండండి ఓపిక ఉంటే కనుక. లేకపోతే ఇంట్లోనే ఉండి ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, ఆదిత్య హృదయం పొద్దున 12 గంటల లోపుగా వినడం కానీ చేస్తూ ఉంటే తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చెందినటువంటి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తారు కానీ వాటిని అమలు చేయలేరు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు రోజు రోజుకి తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకి మీకు అన్యోన్యత కూడా తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఏదైనా వ్యాపారాలు ప్రణాళికలు చేద్దాం అనుకున్నా కానీ ఇబ్బంది, తొందరపడి అట్లాగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా చూస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు గ్రహచారం బాగున్నప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచనలు ఉండవు. విద్యార్థులు అయితే వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం జరుగుతూ ఉంటుంది. రైతులు కనుక అయితే వాళ్ళు ఈ అకాల ధాన్యం, అకాలంలో వచ్చినటువంటి వ్యవసాయ పనులు, వాటికి సంబంధించిన ఖర్చులు, వాటిని నియంత్రించలేక ఇబ్బంది పడే అవకాశం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా చికాకులు పెట్టేవిగా కనబడుతూ ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం మూలంగా ఒత్తిడిలోనే అవకాశం ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి శని సంచారం, శుక్ర సంచారం అనుకూలమైతే ఇంకా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన శని సంచార దోషం తొలగడానికి, శుక్ర సంచార అనుకూలం పెరగడానికి మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ రావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉండండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలన్నీ కూడా కొంచెం పెరిగేవిగా కనబడుతున్నాయి. అలాగే కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమయం లేకుండా చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళు వృధా కాలక్షేపాలు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి పనులను కూడా అందరూ చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు చేస్తారు. వాటిని అమలు చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో కొంచెం ఒత్తిడి ఎదురవుతుంది. అయితే మానసికంగా చాలా చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. అన్నిటినీ కూడా చాలా చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవడంలో మీకు సమస్యలు కొన్ని తీరే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనులను కూడా మీరు కృషి చేయడం మూలంగా ఫలితాలు పొందగలను, భవిష్యత్తు నాకు బాగుంటుంది అనేటువంటి ప్రత్యక్షమైన నిదర్శనంతో కూడుకున్న ధీమా కూడా ఎదురు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో
ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించి కూడా చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ప్రధానంగా చాలా బాగా ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభించడంతో చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి కొంచెం ఆ ఒత్తిడిని దాటుకునే ప్రయత్నంగా కొంచెం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలంగా అవుతూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ నేను విజయాలు సాధించగలను, భవిష్యత్తు నాకు బాగుంటుందనే ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఈ కన్యా రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం మూలంగా మానసిక పరిస్థితి చాలా మటుకు సానుకూల స్థితి చేరుకునే అవకాశం వస్తుంది. ఒత్తిడి తగ్గే అవకాశం వస్తుంది. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ప్రైవేటు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రకరణాలు కష్టమవుతాయి కాబట్టి శివ సంబంధమైనటువంటి స్తోత్రాల పారాయణ చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు గోచరిస్తాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి పనిని కూడా చాలా చక్కగా ఆనందంగా ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చక్కగా సాగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ రాశి తులారాశి వాళ్ళకి సంబంధించి ఏ పనులు చేస్తున్నా సరే ఏదో రకమైనటువంటి సమస్య కూడా వెంబడిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వర్కర్స్ సహకారం కొంచెం మందగమనంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వర్కర్స్ అందరూ కూడా ఎక్కువ మంది వీళ్ళకి అనుకూలించడంతో వ్యవసాయ పనులు చాలా చక్కగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా ఈ విధంగా నడుస్తాయి. కానీ కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు బాగున్నకరంగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా తులారాశి వాళ్ళకి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునే మార్గంలో మీరు చాలా చక్కనైనటువంటి కృషి చేసి పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సాధారణ స్థాయితో ఫలితాలతో పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఇవాళ ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి సూక్ష్మంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్దాం అనేటువంటి నిర్ణయాలు చేశారు. ఇక్కడ ఈ 3 రాశుల్లో 3 నక్షత్రాల వాళ్ళకి కూడా తులారాశిలో 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రాతకాలంలో జగదమ్మని దుర్గా అష్టోత్తరంతో అర్చన చేసుకుని బయటకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ప్రధానంగా మరి ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం చేయడం మూలంగా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు కొంచెం ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం సాధారణ స్థాయి ఫలితాలతో ఉంది. చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. పనులన్నీ కూడా వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఫలితాలు వచ్చే అవకాశం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం, లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి సహకారం బంధువుల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి కూడా లభిస్తుంది. శ్రేయోభిలాషులందరూ కూడా మీ యొక్క ఉద్యోగ వృద్ధిని చూసి ఆనందించే అవకాశం వస్తుంది.
మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. కొత్త కొత్త ప్రణాళికలన్నింటినీ కూడా అమలు చేసే ప్రయత్నంలో కూడా కొంచెం బద్ధకం, అంటే నిరుత్సాహం, నిర్లిప్తతో కూడుకున్నటువంటి సంచారం మీకు ఎక్కువ అవుతుంది. నిత్య జీవితంలో కూడా పనులు వాయిదా వేసే లక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. రేపు చేద్దాం ఈ పని, లేకపోతే పై వారం చేసుకుందాంలే, హడావుడి ఏముంది, ఇలాంటి భావనతో వెళ్ళే అవకాశం. ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనేటువంటి సందిగ్ధావస్థ ఒకటి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బుద్ధిమాంద్యం, వాయిదా పనులు వాయిదా వేయడం, ఈ 2 లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. నాకేదో లోపల అనారోగ్యం ఉంది అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. మరి ఆ కారణం చేత అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యాపారాలు మీరు రోజు కూడా పొద్దున్నే స్నానం చేసిన వెంటనే భగవద్ ధ్యానం చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో మెడిటేషన్ చేసుకోండి. ఉదయం పూట, సాయంత్రం పూట కూడా మీ నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం అయిన వెంటనే లక్ష్మీ నృసింహరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడానికి అలవాటు పడితే కొద్ది రోజుల పాటు మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తుంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శ్రవణ నక్షత్రం, అనురాధ నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా వాయిదా పడే కొంచెం చికాకులు పెట్టే అవకాశం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలంగా నడుస్తూ చాలా లాభదాయకం వైపు ప్రయాణం నడిచే అవకాశాలు ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా పనులు వాయిదా వేయడం అనేటువంటి అంశంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ఇక్కడ అవకాశం బట్టి ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యాల్లోనూ లక్ష్మీ నృసింహరావలంబ స్తోత్రాన్ని మాత్రం వదిలిపెట్టకుండా పారాయణ చేయమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న కలహాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీరు కనుక ఈ వారం రోజులు దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఒంటరి ప్రయాణం పనికిరాదు. ఇతరులతో ఎక్కువగా మాట పంపించుకోకుండా ఉండేలాగా ఈ యొక్క ఆరోగ్య స్థితి, ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మూల నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా సాధారణ స్థాయి ఫలితాల నుంచి కొంచెం అనుకూలమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురైనప్పటికీ కూడా అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా కూడా కొంతవరకు, పూర్వాషాఢ 1వ పాదం వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా కూడా చాలా మటుకు మంచి ఫలితాలతో నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు గ్రహచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. కుటుంబ విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థిక లావాదేవీలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చాలా సానుకూలంగా మరల్చుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఏవి కూడా ఇబ్బందికరం కావు. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల్లో మరి అనుకూలం తక్కువగా అనిపించింది. తర్వాత మరి ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు స్లోగా నడుస్తూ ఉండడం, మరి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులైనటువంటి జీవితం గడపడానికి వీలుగా గట్టిగా ప్రయత్నాలు చేయడం, అయినప్పటికీ కూడా ఎంతో కొంత శ్రమతో కూడుకున్నటువంటి జీవితానికి దగ్గరే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ యొక్క జీవన శైలి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన రోజు చేస్తూ ఉండడం చాలా అవసరం. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుపుకునే ప్రయత్నంలో బాగా శ్రమ చేస్తారు. కానీ ఏదో రకమైన ఆటంకం వెంబడిస్తూ ఉంటుంది. పనులు ఆలస్యం అవుతాయి. ముఖ్యంగా నేను ఈ పని చేయగలనా, చేయలేనా, ఇలాంటి అనాలోచితమైనటువంటి ఒక చర్చ మీ మానసిక వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టవు, కానీ సకాలంలో ఏవి పూర్తవు. తద్వారా కొంచెం చికాకులు దగ్గరే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. స్నేహితులకు కానీ మీ యొక్క శ్రేయోభిలాషులకు కానీ శుభం జరిగినటువంటి వార్తలు విని మీరు చాలా ఆనందిస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నింటిలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని వాళ్ళు నడిపే అవకాశం వస్తుంది. అలాగే ఈ వారం రోజులు కూడా మరి కార్యక్రమాలకు సంబంధించి అన్ని విషయాలని కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. అలాగే ఇందులో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకునే దిశగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికమైనటువంటి అశాంతి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడిచినప్పటికీ కూడా సక్రమంగా అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అయితే కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతూ ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీరామ శరణమమ అని చెప్తూ చేసడం వలన చాలా మటుకు లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా సరిచేయగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకోగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు ప్రతి పనులను కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. విద్యా వ్యాసంగంలో వచ్చేటువంటి చికాకులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధని కనబరిచి చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలంగా సవ్యంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.